ఎంపీగా గెలవటమే కష్టం అనుకుంటున్న ఈ రోజుల్లో మీ అందరి ఆశీర్వాదం వల్ల 3 సార్లు ఎంపీగా గెలిచానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో పర్యటించి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కేంద్రం వరకు మీ అందరి ప్రతినిధిగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నానని తెలిపారు. ఎర్రనాయుడు గారు ఉన్నారనే ధైర్యం అది కోల్పోయినప్పటికీ జిల్లా మేము అందరం కూడా అసలాకుతలం అయిపోతే మళ్ళీ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎర్రనాయుడు గారి తాలూకు ఆశయాలు కొనసాగించడానికి ఆయన బిడ్డగా ముందుకు వస్తానని ఒక నిర్ణయం నేను తీసుకుంటే మీరందరూ కూడా ఆశీర్వదించి హక్కును చేర్చుకొని 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు. 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత భారతదేశంలో అతి చిన్న వయసులో ఉన్న కేబినెట్ మినిస్టర్ గా ఈ రోజు నాకు ఆ పేరు ప్రఖ్యాతలు వచ్చాయంటే దానికి కారణం మీరందరూ. అది కూడా నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంత చిన్న వయసులో మొదటిసారి ఎంపీ అవ్వడమే చాలా కష్టం. 3 సార్లు ఎంపీ చేశారు. నరేంద్ర మోదీ గారు దేశంలో ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి శక్తిగా ఎదిగిన నేత. ఆయన కేబినెట్ సమావేశంలో చిన్న వయసులో ఈ సిక్కోలు బిడ్డగా అక్కడ కూర్చొని మన రాష్ట్రానికి, మన దేశానికి విమానయాన శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే అది నిజంగా ఎర్రనాయుడు గారి తాలూకు ఆశీస్సులు, మీ అందరి తాలూకు ఆశీస్సులు అని ఇప్పుడు నేను మనసులో పెట్టుకొని అది ఒక శక్తిగా మలుచుకొని ముందుకు నడిపిస్తాను. ఈ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఈ శక్తి నాకు ఉపయోగపడడం కాదు, జిల్లాకు ఉపయోగపడాలి, మీకు ఉపయోగపడాలి. ఆ ప్రయత్నంతోనే ఈ జిల్లాని మరింత డెవలప్ ఎలా చేయాలని అన్ని రకాలుగా ఇచ్చేస్తున్నాం. పాతపట్నం గుడి దగ్గర బ్రిడ్జ్ చూసుంటారు. దానికి ప్రత్యేకంగా 15 కోట్ల రూపాయలు అదనంగా తీసుకొని వచ్చి ఆ బ్రిడ్జ్ ను కూడా త్వరగా పూర్తి చేస్తున్నాం. రైల్వే స్టేషన్ లో రాజ్యరాణి ఎక్స్ప్రెస్ స్టాప్ ను కూడా మనం ఇప్పించాం.